ట్రంప్ మాత్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు కేవలం సీజ్ ఫైర్ వైలేషన్ అనేదే కాదు, ఎంతకన్నా పెద్దది జరగబోతుందనే అంశాన్ని చెప్తున్నారు. అంటే పరోక్షంగా ఇజ్రాయెల్కి ట్రంప్ మద్దతు తెలుపబోతున్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇరాన్కు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఇరాన్ యుద్ధాన్ని మానుకోవాలి, శాంతి చర్చలు జరపాలని అగ్రరాజ్యమైన ప్రెసిడెంట్కి సంబంధించి ప్రధానంగా ట్రంప్ అనేక అంశాలని ఇరాన్ ప్రభుత్వానికి, ఇరాన్ దేశస్తులకు వివరించినప్పుడు కూడా ఇరాన్ అధిపతి సైతం కూడా ఇక్కడ ట్రంప్ యొక్క మాటలను లెక్క చేయకపోవడంతో కొంత అగ్రరాజ్యము కూడా ఇరాన్ పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే సీజ్ ఫైర్ వైలేషన్ కన్నా, అంటే సీజ్ ఫైర్ వైలేషన్ కన్నా కానీ యుద్ధమే ఇజ్రాయెల్ కోరుకుంటుంది. అదే యుద్ధానికి పూర్తిగా మద్దతు తెలపడంతో పాటు ఇరాన్కి సంబంధించి ముఖ్యంగా ఇజ్రాయెల్కి ఎంత సపోర్ట్ చేయాల్సి ఉంటుందో ఆ సపోర్ట్కి సంబంధించిన అంశంలో కూడా అమెరికా కొంత కీలక నిర్ణయాలు తీసుకుంటుందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే మొదట ట్రంప్ కెనడా నుంచి నేరుగా యుఎస్ బయలుదేరిన సందర్భంలోనే భద్రతా మండలికి సంబంధించిన వారందరినీ కూడా నేరుగా వైట్ హౌస్కు రావాల్సిందిగా భద్రతా మండలిలో మొదట కొన్ని కీలక అంశాలపైన చర్చించాల్సి ఉంటుందనేది కూడా ట్రంప్ పరోక్షంగా కూడా సమాచారం ఇస్తున్న నేపథ్యంలో ది ట్రూత్కి ఇచ్చిన సమాచారంలో కూడా అదే అంశాన్ని ట్రంప్ చెప్పిన నేపథ్యం అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశంలో కొంత అగ్రరాజ్యమైన యుఎస్ కొంత కీలక పరిణామాలు చోటు చేసుకుంది. ఆయుధాల పరంగా కావచ్చు, అదేవిధంగా విమానాల పరంగా కావచ్చు. గతంలో ఏదైతే ఉక్రెయిన్కు సంబంధించిన అంశంలో ఏ విధంగా అయితే అమెరికా కొంత సహాయం అందించిందో అలాంటి సహాయాన్నే ప్రస్తుతం ట్రంప్ ఇక్కడ ఇజ్రాయెల్ దేశాన్ని కూడా అందించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే 72 గంటల పాటు కూడా సమయాన్ని కేటాయించారు. ఈ రాత్రికి భీకరమైన యుద్ధం జరుగుతుందనేది కూడా చెప్తున్నారు. ఇక ఇరాన్ రాజధాని అయిన టెహరాన్ని లక్ష్యంగా కూడా ఇజ్రాయెల్ చేసుకున్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్, అంటే ఇజ్రాయెల్కి పరోక్ష మద్దతే కాదు, ఏమైనా అవసరమైతే ఏమైనా ప్రత్యక్ష దాడులకు జరిపే అవకాశం అని కనిపిస్తుంది అమెరికా. ఎస్, ఖచ్చితంగా కూడా మొదటి నుంచి కూడా ట్రంప్ అదే అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్కి సంబంధించిన విషయంలో ఇప్పటికే కొన్ని విమానాలకు సంబంధించి కావచ్చు, వారికి సంబంధించిన ఆయుధాలకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, అమెరికా పరోక్షంగా కూడా మద్దతు తెలిపేందుకు కూడా వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే యుఎస్కి సంబంధించిన నిమ్జెట్ అనే విమాన వాహకం కావచ్చు, అదేవిధంగా నౌక, అనేక డిస్ట్రాయల్కి సంబంధించిన సెంట్రల్ కమాండ్ ఏరియా ప్రాంతానికి సంబంధించిన అంశాలను కూడా అమెరికా రక్షణ కార్యదర్శి సైతం కూడా వెల్లడించడం జరిగింది. అత్యంత సన్నిహితంగా ఈ అంశాన్ని మేము పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కనీసం 2 నౌకలను ఒక నెల పాటు ఉంచాలని కూడా అమెరికా కార్యదర్శి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అమెరికా రక్షణ శాఖ సైతం కూడా పూర్తిగా కూడా ఇజ్రాయెల్కే మద్దతు తెలుపుతున్నట్టు, ఇజ్రాయెల్ దేశం పక్షాన్నే అమెరికా ఉంటున్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే పూర్తిగా కూడా మధ్యప్రాచ్యంలో రక్షణాత్మక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఇరానియన్ షిప్లను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతామన్న అంశాన్ని కూడా అటు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి కూడా స్పష్టంగా వెల్లడించిన నేపథ్యం. అందులో భాగంగానే G7 సదస్సుకు ఏకంగా హాజరు కాకుండానే నేరుగా భద్రతా మండలి అధికారులతోని చర్చలు జరిపేందుకు కూడా ఇప్పటికే ట్రంప్ అమెరికాకు బయలుదేరి వెళ్లారంటే కూడా ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా కూడా రక్షణ శాఖ పరంగా కావచ్చు, రక్షణ పరంగా కావచ్చు, అటు ఆయుధాల పరంగా కావచ్చు, ఇప్పటికే 2 నౌకలను కూడా తీర ప్రాంతాల్లో దాదాపు ఒక నెల రోజుల పాటు కూడా వేచి చూస్తామనే అంశాన్ని కాక ఖచ్చితంగా ఇరాన్కి కొంత అమెరికా సైతం కూడా ఇరాన్కి సంబంధించిన అంశంలో కొంత వ్యతిరేకంగా ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం. ఇజ్రాయెల్ పక్షాన్నే అమెరికా నిలబడితే గాక ఇరాన్లో జరగబోయే పరిణామాలను ఇతర ప్రపంచ దేశాలు సైతం కూడా ఆ అంశాలను చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వివిధ దేశాలంతా కూడా ఇరాన్, ఇజ్రాయెల్ ప్రధానంగా యుద్ధానికి సంబంధించిన అంశంలో కొంత వెనక్కు తగ్గాలి, సామాన్య ప్రజలు అనేక మంది వేలాది మందిగా ఈ యుద్ధంలో చనిపోతారనే అంశాన్ని కూడా మొదటి నుంచి 2 దేశాలకి స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ మాత్రం ఈ అంశంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గని నేపథ్యంలో ఇజ్రాయెల్ సైతం కూడా అదే స్థాయిలో ఇరాన్ పైన దాడులు చేస్తున్న నేపథ్యం. ఇజ్రాయెల్ పూర్తిగా కూడా అమెరికా సహాయాన్ని పరోక్షంగా కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే మొదట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం కూడా ఇజ్రాయెల్ ప్రధానికి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ అంశంలో కాక కొంత దూకుడుగా వెళ్తే మాత్రం 2 దేశాల మధ్య తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. శంకరి, రైట్, థ్యాంక్